శరభ 8 కాళ్ళు కలిగిన ఒక పెద్ద రెక్కలు గల సింహం లాగా కనిపించే ఒక మృగం. అసురరాజు హిరణ్యకశిపుని చంపడానికి విష్ణువు నరసింహ అవతారం తీసుకున్నప్పుడు అతన్ని ఓడించిన తరువాత నరసింహుడు అదుపు తప్పి విధ్వంసం ప్రారంభించాడు. చివరకు ప్రహ్లాదుడు అతన్ని శాంతింపచేస్తాడు. కానీ శివపురాణంలో ప్రహ్లాదుడు మరియు మాతా లక్ష్మి కూడా అతన్ని శాంతింప చేయడంలో విఫలమయ్యారు. ఇతర దేవతలు సహాయం కోసం శివుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి శివుడు నరసింహుణ్ణి ఎదుర్కోవడానికి వీరభద్రుని పంపాడు. కానీ అతను ఓడిపోయాడు. అప్పుడు శివుడు తనను తాను అత్యంత వినాశకరమైన రూపంగా మార్చుకున్నాడు. శరభ 8 కాళ్ళు కలిగిన ఒక పెద్ద రెక్కలు గల సింహం లాగా కనిపించే ఒక మృగం. ఈ అవతారం శివుణ్ణి అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. అతను తన పెద్ద రెక్కలతో నరసింహుణ్ణి పడగొట్టాడు. దీని వలన నరసింహుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడే విష్ణువు శరభుడు శివుడు తప్ప మరెవరో కాదని గ్రహించి శరభకు నమస్కరించి స్తుతించాడు. అది శివుణ్ణి సంతోషపెట్టింది. శివుణ్ణి శరభ రూపం యొక్క ఉద్దేశం ఏమిటంటే విష్ణువు తన సింహ శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు దైవిక రూపానికి తిరిగి రావాలని నిర్ధారించుకోవడం.